కరీంనగర్ పీఎంజే నగల దుకాణం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడైన సుబోధ్ సింగ్ జైలు నుంచి ఆపరేషన్ నిర్వహించినట్టుగా తెలిపారు కరీంనగర్ సిపి గౌస్ ఆలం. జైలు నుంచి అతన్ని పీటీ వారెంట్పై తీసుకొచ్చి విచారిస్తామన్నారు. ఈ దోపిడీ వల్ల తాము కూడా కొన్ని పాఠాలు నేర్చుకున్నామని చెప్పారు. ఏఐతో ఫేక్ ఆధార్ కార్డులు తయారు చేసి నేరాలకు పాల్పడే వారిని ఎలా గుర్తించాలో విశ్లేషించి అవగాహన కల్పిస్తామని తెలిపారు సిపి. ఈ కేసులో మిగతా నిందితుల కోసం 9 రాష్ట్రాల్లో తమ బృందాలు పనిచేస్తున్నాయంటున్న సిపి గౌస్ ఆలంతో మా కరెస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. గోల్డెన్ థీఫ్గా పేరుపడ్డ ఒక దొంగ జైలు నుంచి ఆపరేట్ చేసి మొత్తంగా ఒక పిఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీతో ఒక సంచలనం రేపాడు. ఈ క్రమంలో 12 రోజుల వ్యవధిలో మొత్తంగా పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. 3గురిని పట్టుకున్నారు, కొంత రికవరీ కూడా చేశారు. ఈ క్రమంలో ఒకసారి మనతో పాటు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఒక జైల్లో కూర్చున్న దొంగ ఆపరేట్ చేసి అత్యంత చాకచక్యంగా వెళ్ళిపోతుంటే మొత్తంగా మీరు ఇంటర్నల్ రోడ్స్ అని చెప్తున్నారు, కానీ మొత్తం పోలీస్ అలర్ట్ అయితే కనుక పట్టుకునే అవకాశం ఉంటుండే, ఇంత రిస్క్ తప్పేది అనేది ఒక భావన. కరీంనగర్ టౌన్లో పిఎంజీ జ్యువెలరీ ఆర్మ్ డకాతి కేసులో కరీంనగర్ పోలీస్ ద్వారా మేజర్ బ్రేక్ త్రూ అయింది. దీంట్లో ఇన్వాల్వ్డ్ మెయిన్ గ్యాంగ్ లీడర్ ఈ సుబోధ్ సింగ్. అతను చేసిన అఫెన్స్ ఇంకా చాలా ఉన్నాయి, మోర్ దెన్ 42 కేసెస్ వరకు ఉన్నాయి టోటల్ 9 స్టేట్స్లో. సో ఇక్కడ కూడా ముందే టీం పంపించి రెక్కీ చేసి ఇది అఫెన్స్ చేయడం జరిగింది. ఫేక్ నంబర్ కొని షెల్టర్ తీసుకోవడం, తర్వాత ముందే ఏ రూట్ నుంచి ఎస్కేప్ చేయాలి అది ఐడెంటిఫై చేసి రెక్కీ చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ కోసం కూడా లెర్నింగ్ ఉంది. మనకి ల్యాబ్సెస్ ఇన్ హోటల్స్ అండ్ లాడ్జెస్, ల్యాబ్సెస్ ఇన్ సెక్యూరిటీ ఇక్కడ షోరూమ్స్లో, ఆ తర్వాత ప్రివెంటివ్ పెట్రోలింగ్లో కూడా ఏమేమి ఇంప్రూవ్ చేయాలి. తర్వాత అఫెన్స్ అయిన తర్వాత కూడా ఇంటర్నల్ రూట్స్ కూడా వాడవచ్చు. దీని మీద కూడా మన ఇప్పుడు నిఘా ఉంటాయి. సార్, ఇప్పుడు దాదాపు 80 లక్షల రూపాయల సొమ్ము చోరీ అయినట్టుగా చెప్తున్నారు, కానీ రికవరీ అయింది చాలా తక్కువ కనిపిస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్లో ఒక వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. అది తప్పు ప్రచారం జరిగింది, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ అఫెన్స్ చేసిన టీం వేరే ఉంది, అండ్ అఫెన్స్ అయిన తర్వాత వీళ్ళు వేరే టీం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఈ టీంకి ఆ టీంకి లింకింగ్ లేదు, వాళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ వీళ్ళకి తెలియదు. ఈ రిసీవ్ చేసుకొని డిస్పోజల్ ఎవరు చేశారో ఆ టీం మీద మన డిటెక్ట్ చేయడానికి టీం పనిచేస్తుంది. దొంగ జైల్లో ఉండి ఆపరేట్ చేశాడంటే ఈ మొత్తం కేసు నుంచి, సంచలనం రేపించిన కేసు నుంచి మీరేమైనా లెసన్ నేర్చుకున్నారా దీంట్లో అదే హౌ అది క్రిమినల్ కంపెనీ లాగా ఒక పర్సన్ క్యాన్ ఆపరేట్, ఇట్లా మనకి తెలిసింది. ఈ టైప్ ఆఫ్ ఫెన్స్ తెలంగాణలో జరగలేదు. నా కెరీర్లో కూడా ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ కేసు నేను హ్యాండిల్ చేశాను. అవర్ టీమ్ వర్క్డ్ హార్డ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ క్లూ, మనకి దొరికిన క్లూకి అనలైజ్ చేసి ఎవిడెన్స్ అఫెండర్తో లింక్ చేసి అఫెండర్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. నాకు జైల్లో ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళకి మెయిన్ హ్యాండ్లర్స్, మెయిన్ సపోర్ట్ పర్సన్స్ ఎవరున్నారు, వాళ్ళ మీద కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని అది యాక్షన్ తీసుకుంటాము. మొత్తం వ్యవహారంలో కొంత భద్రత, నిఘా వైఫల్యం పైన కొంత పొలిటికల్ కలర్ కూడా కనిపించింది. ఆ సమయంలో కొంత పోలీస్ నైతిక స్థైర్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇక పోలీస్ సిస్టమ్ ఏమైనా ఉంటే పొలిటికల్ ఐల్ నాట్ టెల్, కానీ పోలీసింగ్ సిస్టంలో సెక్యూరిటీ, ఎన్షూరింగ్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ అ ఛాలెంజింగ్ థింగ్. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెరుగుతున్న సాంకేతికతను దొంగలు ఉపయోగించుకున్న తీరు పైన మీ అనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళకి సెపరేట్ యాప్ లేదు, జనరల్ అవైలబుల్ ఉన్న యాప్, సోషల్ మీడియా యాప్ వాడారు, కానీ అందరూ ఒక సేమ్ యాప్ వాడారు. సో వాళ్ళకి గ్యాంగ్లో ఇది ఉంటాయి దట్ ఈ యాపే వాడాలి. ఫేక్ ఆధార్ కార్డ్ రెడీ చేశారు, ఏఐ యూస్ చేసుకుని ఎవరైనా చేయవచ్చు. ఇది ఫోటో మార్ఫింగ్ ఉంది కదా, అని ఇది ఎట్లా లాడ్జెస్ వాళ్ళకి ఇస్తే ఎట్లా వెరిఫై చేయాలి, వాట్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ హ్యావ్ టు బి చెక్డ్, అది దీని గురించి అనాలిసిస్ చేస్తున్నాము. ఇది ముఖ్యంగా ఇక్కడ మనకు సిపి గౌస్ ఆలం చెప్తున్నారు. మొత్తంగా నకిలీ ఆధార్ కార్డులను ఇప్పుడు ఎట్లా గుర్తించాలి అనేది కూడా కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ముఖ్యంగా లాడ్జ్లో కావచ్చు, హోటల్స్లో కావచ్చు, దిగిన వాళ్లకు ఎట్లా వాళ్ళకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ఇదే ఫకీలో మొత్తంగా పెద్ద దోపిడీ జరిగింది. దోపిడీ నుంచి కొన్ని లెసన్స్ కూడా మేము నేర్చుకున్నామని చెప్పేసి సిపి గౌస్ ఆలం చెప్తున్నారు.